మీట్ని మేము నిర్వహించబోతున్నాము. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడటానికి చాలామంది ఉమెన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ మెంబర్స్ వచ్చారు. గత నెల నుంచి ముఖ్యంగా హైదరాబాద్లో స్త్రీల దుస్తులకు సంబంధించినటువంటి ఒక వివాదం అనేది నడుస్తుంది. అంటే చాలా అబ్యూజు వేలో, ముఖ్యంగా ఆధునిక తరం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్త్రీల దుస్తుల మీద వివాదం అనేది ఒక్కరోజుతో వచ్చింది కాదు, ఒక వ్యక్తి వలన వచ్చింది కాదు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నది కాదు. అంటే సంస్కృతి పేరు మీద స్త్రీల దుస్తులని, స్త్రీలు ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, దాన్ని ఏ విధంగా చూడాలి అనేటటువంటిది ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంది. పైగా ఇది కులాలకి మతాలకి అంటగడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. నిజానికి స్త్రీలు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ సంస్కృతిలో ఉన్నా అది వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశము. తాము ఏమి వేసుకోవాలి అనేటటువంటిది, ఎట్లా ఉండాలి అనేటటువంటిది దీంట్లో మరో ముచ్చట లేదు. కానీ ప్రతిసారి కూడా దీన్ని వివాదాస్పదం చేస్తూ ఒక్కొక్కసారి నిండుగా బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని విమర్శిస్తే, ఇంకొకసారి వేరే రకంగా తమ ప్రొఫెషన్కి తగ్గట్టుగా వేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడి వెళుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్ ఎట్లాంటిదేనంటే, ఆ క్రైమ్ని పక్కన పెట్టేసి దాన్ని చర్చించే స్థాయికి వెళ్ళిపోయారు. మామూలుగా ఏదన్నా బిల్డింగ్ ఓపెనింగ్స్ కానీ, లేకపోతే ఒక ఫంక్షన్స్కి కానీ సెలబ్రిటీస్ని, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళని పిలుచుకోవటం అనేటటువంటిది వ్యాపార వర్గాలకి సహజం. దాంట్లో పెద్ద డిస్ప్యూట్ ఏం లేదు. కానీ అలాంటి సెలబ్రిటీస్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళకు తగినటువంటి రక్షణ వ్యవస్థలని ఆ పిలిచినటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉండేటటువంటి లా అండ్ ఆర్డర్ని చూసేటటువంటి పోలీసులు కానీ సరైనటువంటి విధంగా చేస్తున్నారా అనేది మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి. అలా వేయకుండా మొత్తము ఒక మాబ్ కల్చర్, ముఖ్యంగా మాబ్ కల్చర్లో కూడా ఒక వల్గారిటీ అనేటటువంటిది చాలా పెరుగుతున్నటువంటి సందర్భము. సెలబ్రిటీస్, అది ఆ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ, వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళని తాకటము, వాళ్ళ చేతులు కలపటము, షేక్ హ్యాండ్ తీసుకోవటం, ఇది ఒక వెర్రి అభిమానం కింద మారిన సందర్భం ఉంది. ఈ సందర్భంలో సెలబ్రిటీస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు మాత్రమే తీసుకోవటం కాదు, నిజానికి రక్షణ వ్యవస్థలు పనిచేయాల్సినటువంటి సందర్భం. కానీ ఇది పక్కకు వెళ్ళిపోయి దాన్ని అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత బాధ్యతారహితంగా, అత్యంత పురుషాధిక్యతతో మాట్లాడినటువంటి ఒక యాక్టర్ని, అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకుండా అతని మాటల్లో మంచిని చూస్తున్నటువంటి సోకాల్డ్ చాలామంది సంస్కృతి పరిరక్షకులు, వీటన్నిటినీ కూడా మనము ఖండించకుండా ఇదేదో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా మాత్రం చూడకూడదు. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అసలు సంస్కృతి పేరు మీద బట్టల విషయంలో చేస్తున్నటువంటి చర్చలు ఎంత అనాగరికంగా ఒక మధ్యయుగాల నాటి చర్చలోకి తీసుకెళ్తున్నాయి అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ, దాన్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విషయాల మీద మా వైఖరిని ప్రకటించటానికని చెప్పి మేము ఇది నిర్వహిస్తున్నాము. దీంట్లో మాట్లాడటానికి రావాల్సిందిగా శ్వేతా వర్మ, బైకర్, తను అట్లానే యాక్టర్, తనని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రావ్య, రీసెర్చర్, యాక్టర్, తనను కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. తేజస్విని మాడభూషి, తను రీసెర్చర్, ఒక సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దీప్తి, క్వీర్ యాక్టివిస్ట్.
వెంకటరెడ్డి గారు బాలల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి ఎంవిఎఫ్ డైరెక్టర్. సంధ్య పిఓడబ్ల్యూ జాతీయ ప్రెసిడెంట్. కృష్ణకుమారి NFIW ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. విజయ బండారు. అంజలి బస్తీ పిల్లలతో, వల్నరబుల్ చిల్డ్రన్తో పనిచేస్తున్నటువంటి యంగ్ యాక్టివిస్ట్. ఇంకా ఎవరన్నా కూడా తర్వాత ఒక అసభ్యకరమైనటువంటి రీతిలో, అనాగరిక పరమైనటువంటి రీతిలో చర్చ జరుగుతుంది. పైగా సంస్కృతి పేరుతో చాలామంది తమ పలుకుబడిని పెంచుకోవటం కోసము, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బయటకు వస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము. గత నెల రోజులుగా సినిమా ఇండస్ట్రీ దగ్గర మొదలైనటువంటి వివాదం మొత్తము ఎలా చర్చ ఎంత వక్రీకరణకు గురవుతోంది అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్, ఆవిడ ఎంత అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక యాక్టర్ మీద దాడి చేయటము, దాన్ని మీడియా కూడా చిలవల పలవలుగా దాన్ని వికృతంగా మార్చటము, ఒక వ్యక్తి అంగీకారం లేకుండా ఆమె ఫోటోలని, ఆమె పర్సనల్ వాల్ మీద ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాటి మీద థంబ్నెయిల్స్ని కూడా చాలా స్త్రీల శరీరాలని ఎంత దుర్మార్గంగా వాడుకోవచ్చు అనేటటువంటి దాని మీద థంబ్నెయిల్స్ పెట్టడము, ఇవన్నీ ఏ రకంగానూ కూడా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని తగ్గించకపోగా మరింత రేప్ కల్చర్ని పెంచేటట్టుగా ఉన్నాయి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, మనము డేటాను కనుక తీసుకుంటే NCRB నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరోలో 2022 మన చేతికి వచ్చిన దాంట్లో 2022-23లో దేశం మొత్తం మీద స్త్రీల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగినటువంటి దాడులు 9% పైన పెరిగాయి. లెక్కలతో సహా మన దగ్గర అవన్నీ ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి ఇస్తున్నది కాదు, మొత్తం వ్యవస్థ ఇస్తున్నటువంటిది. అంటే సమాజంలో ఒక రేప్ కల్చర్ మాటల ద్వారా కావచ్చు, లేకపోతే చేతల ద్వారా కావచ్చు, అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే తప్పించి అదొక ఇది సహజమే అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోవటం దుర్మార్గం. అంటే దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయటం అనేటటువంటిది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయము. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా ఉన్నటువంటి సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తాము మాట్లాడుతున్నటువంటిది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంటే మీరు ఏదైతే సెల్ఫ్ క్లెయిమ్డ్ మేము సంస్కృతి పరిరక్షకులమని వెళుతూ ఉన్నారో దానిని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని మీరు సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడటం మానేసేయండి. అందుకనే ఆ విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఈరోజు ఆమె A1గా FIR అయ్యింది ఆమె మీద. ఆమె ఈ మొత్తము చర్చకి జరిగినటువంటి దాని మీద ఒక నోరు జారి మాట్లాడినటువంటి యాక్టర్ని నువ్వు నోరు జారి మాట్లాడటం తప్పు అని చెప్పకుండా దాని మీద చర్య తీసుకున్నటువంటి ఒక వ్యవస్థాపరమైనటువంటి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ మీద కూడా ఆమె అంతే తీవ్ర స్థాయిలో అసభ్యంగా మాట్లాడుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటివి మాట్లాడటము సరైనటువంటిది కాదు అని చెప్పి మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. స్త్రీల మీద జరుగుతున్నటువంటి కుటుంబ పరంగా, సమాజ పరంగా, వృత్తిపరంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, హింస కావచ్చు, వర్క్ ప్లేస్ హింస కావచ్చు, వీటన్నిటి మీద కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు
ప్రభుత్వ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, వ్యవస్థల పరంగా కానీ ఇది చాలా పెద్ద పని. దానిని చెయ్యటానికి రాజకీయ పార్టీలకి ముఖ్యంగా చిత్తశుద్ధి ఉండాలి. ఈ విషయం మీద గత 3 ఎలక్షన్స్ లో మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంఘాల తరపు నుంచి మేనిఫెస్టోని తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీకి ఇచ్చాము. అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కి ఇచ్చాము, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇచ్చాము, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఇచ్చాము, ఇంక్లూడింగ్ బీజేపీ, అందరికీ కూడా ఇచ్చాము. అంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి హింసకు అడ్డుకట్ట వేయటానికి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాల పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళ రాజకీయ సంస్కృతిలో దాన్ని భాగం చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఆచరణలో దాన్ని చూపించాల్సి ఉంటుంది అనేటటువంటిది మేము స్పష్టంగా మా మేనిఫెస్టోలో ప్రకటించాము. ప్రత్యక్షంగా వాళ్ళని వెళ్ళి కలిసాము. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మాటలని మాట్లాడటము, దాని మీద తమ రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నించటం అనేటటువంటిదే అది దురదృష్టం. దాన్ని మార్చుకోవాలని చెప్పి విస్పష్టంగా ప్రకటిస్తూ ఇప్పుడు ఇది ప్రెస్ మీట్ ని అడ్రస్ చేస్తూ తేజస్విని మాడభూషణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్ గ్రూప్ లో ఈ